అందరికీ నమస్తే. నా పేరు రాఘవేంద్ర. కథలోకి వెళ్దాం. అయితే ఈ లాయర్‌తో పరిచయం ఏర్పడిన ఈ సాయి కిరణ్ మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇద్దరు, ముగ్గురు కలుస్తూ ఉంటారు. అయితే ఈ లాయర్ ఒకరోజు, "బాబు నువ్వు ఏం చేశావు? ఏం చదువుకున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు?" అనంగా, "సార్ ఇప్పుడు నేను ఇట్లా జాబ్ చేస్తూ ఉన్నాను టీచర్‌గా. ట్యూషన్స్ కూడా చెప్పుకుంటూ ఉంటాను." అంటే, "అయితే మంచిగానే సంపాదిస్తున్నావు గదా!" అని అంటాడు. అయితే ఎప్పుడు ముగ్గురు వెళ్ళినా గానీ సాయి కిరణ్ మాత్రమే ఆ డబ్బును పే చేయడంతో ఇద్దరికీ సాయి కిరణ్ మీద ఒక ఏదో అభిమానం. ఒకనాడు మాటల్లో ఉంటూ లాయర్, "బాబు నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు?" అది ఇది అని అడుగుతాడు. "లేదు సార్ ఇప్పుడే నేను చేసుకోను. కొంచెం ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలి. మొన్నటి వరకు కష్టపడి పైకొచ్చాను కాబట్టి కొద్ది రోజులు ఆగి చేసుకుందామని" అంటాడు. "ఇప్పటికి ఏజ్ అయిపోతుంది గదా బాబు! మరి ఎట్లా ఆడదాని ఆడదాని తోడు లేకుండా ఎన్ని రోజులు ఇలా" అని అంటాడు. "ఎన్ని రోజులైతే అన్ని రోజులు సార్ ఇంకా నేను సెటిల్ కావాలి" అంటాడు. "అట్లా అయితే కష్టం కదయ్యా! బ్యాచిలర్ అయ్యుండి ఆడదాని తోడు లేకుండా ఎలా ఉంటావు? ఒకరోజు నేను చెప్పినట్టు చెయ్యి. ఒకరోజు ఫలానా హోటల్‌కి రమ్మని చెప్పి" అంటాడు. అయితే చెప్పిన విధంగానే సాయి కిరణ్ ఆ హోటల్‌కి వెళ్తాడు. అయితే అతన్ని హోటల్‌లో కూర్చోబెట్టి వేరే లేడీని ఆ రూమ్‌లోకి పంపిస్తాడు ఈ లాయర్. ఆ విధంగా సాయి కిరణ్ వాడు అమ్మాయిలతో తిరగడం అలవాటు చేసుకుంటాడు. సో, అప్పటినుంచి ఇతను పూర్తిగా అమ్మాయిలతో తిరగడం మరిగిపోతాడు. అమ్మాయిలు లేకుండా ఉండలేని పరిస్థితి ఈ సాయి కిరణ్‌కు ఎదురవుతుంది. ఎందుకంటే దానికి అలవాటు పడిపోతాడు. అడిక్ట్ అయిపోతాడు. అతనికెందుకో మొదటి నుంచి మనం ఎప్పుడూ అనుభవించలేదే జీవితాన్ని. కష్టపడి జీవితమంతా సగం అయిపోయింది. ఇప్పటికైనా ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటాడు. దానితో పాటుగా ఇది ప్రాబ్లమ్ అయినా గానీ తనకు లాయర్ సపోర్ట్‌గా ఉన్నాడు. సీఐ సపోర్ట్‌గా ఉన్నాడు. మనల్ని ఎవరు ఏం చేయగలరనే టెన్షన్ లేకుండా పదేపదిగా హోటల్‌కి వెళ్లి అమ్మాయిలతో గడుపుతూ ఉంటాడు. అయితే ఈ సాయి కిరణ్ వాళ్ళ పక్క ఇంటిలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు వచ్చి మానస. అనే వరకు అప్పుడు స్ట్రైక్ అవుతుంది ఈ లాలసకి. చెప్పు చెప్పు అంటుంది. ఆమె కొద్ది సంవత్సరాలుగా ఇతని గురించి చూస్తూ ఉన్నది. వేరే అతని ద్వారా ఇతని గురించి తెలుసుకుంటుంది సాయి కిరణ్ గురించి. ఇతను మొదటి నుంచి కష్టపడి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి మంచిగా లైఫ్‌లో సెటిల్ అయ్యాడు. మంచిగా సంపాదిస్తున్నాడు. అయితే కొంచెం పేదరికం ఏదన్నా అవసరం ఉందంటే ఎంతో కొంత సహాయం చేసే నేచరు ఈ సాయి కిరణ్‌కు ఉందని అలా చెప్పడం వల్ల ఆమె సాయి కిరణ్ పట్ల ఏదో తెలియని ఇంట్రెస్ట్‌ను, ఆసక్తిని పెంచుకుంటుంది. అది రోజు అతను వచ్చినప్పుడల్లా, వెళ్ళినప్పుడల్లా ఆ సాయి కిరణ్ వైపు చూస్తూ ఉండేది. అయితే ఈ సాయి కిరణ్ ఆమె గురించి అంత పట్టించుకునేవాడు కాదు.